నీ కూడా ఏది రాదు, బంగారం రాదు, డబ్బు రాదు. అటువంటినప్పుడు నువ్వు చచ్చినప్పుడు, నేను చచ్చినప్పుడు మరి ఆ డబ్బు వేసి మనం తగలబెడతారా, బంగారం వేసి తగలబెడతారా? ఆ కట్టెల్లో కాలుతారు, లేకపోతే ఆ మసీదు అంటే మసీదులో కప్పెడతారు, లేకపోతే శ్మశానంలో యేసుప్రభుకు సంబంధించిన బాప్టిజం తీసుకుంటే బాప్టిజం ద్వారా దాన్ని ఎదర తీసుకెళ్ళి ఆ పెట్టిలో పెట్టి సిలువ వేసి ప్రార్థన చేస్తారు. ఒకవేళ హిందూ సాంప్రదాయంగా ఒకవేళ తగలబెడతారు. బంగారం వేసో డబ్బు వేసో నేను కప్పెడతారు. అటువంటి పాపం ఎందుకు చేయాలి? డబ్బు కోసం. ఉన్న దాంట్లో తృప్తిపడండి, ఉన్న దాంట్లో ఆనందపడండి. కులం లేదు, పాతం లేదు, ప్రాంతం లేదు. ఏంటి మనం ఈ కల్చర్లో ఉన్నామా? మంచిగా బతకాలం లేదా? వడ్డీ వ్యాపారం పాపంగా సంపాదించేసి యాక్సిడెంట్ల రూపంగా పిల్లలను దూరం చేసుకొని మనం దూరం అయిపోయి గుడికి వెళ్తుంటే యాక్సిడెంట్, బడికి వెళ్తుంటే యాక్సిడెంట్, చూస్తానికి వెళ్తుంటే యాక్సిడెంట్, సినిమా నుంచి వస్తుంటే యాక్సిడెంట్, బయట నుంచి గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళే లోపల యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు, విమానం యాక్సిడెంట్లు, ట్రైన్ యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నా కూడా మనలో మార్పు రావట్లేదంటే పాపం, అతి ధర్మం, అతి న్యాయం అంతరించిపోతుంది సమాజంలో. బై మిస్టేక్ బైబిల్ కూడా ఒకటే చెప్తుంది, పుణ్యం చేస్తే పుణ్యమే తిరిగి వస్తుంది, పాపం చేస్తే పాపమే తిరిగి వస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాలిస్తే ఏ మనిషికి ఇబ్బంది పడ్డావు. అమ్మ నుంచి చెల్లి వరకు, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, బొంబాయి నుంచి ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏ జిల్లా అయినా సరే, ఏ డిస్టిక్ అయినా సరే, కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా డాషింగ్తో పెడతాం. నచ్చిన వాళ్ళు చూడవచ్చు, నచ్చకపోయిన వాళ్ళు డిలీట్ చేయొచ్చు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. ఇది టీవీ నైనో, వార్తో, సాక్షో, లేకపోతే ఆంధ్రజ్యోతో కాదు. ఏంటి పబ్లిక్. నేను ఇలాగే ఉంటా, ఇలాగే మాట్లాడతాను. నడి రోడ్డు మీద నన్ను వృత్తి చేసినా, ఉరికమ్మం ఎక్కించిన, జైల్లో పెట్టేసి సంవత్సరాలు యావత్ శిక్ష చేసిన నరేంద్ర మోడీ గారికి ఇది చెప్తా, పవన్ కళ్యాణ్ గారికి ఇది చెప్తా, డాక్టర్ నిమ్మరామనాయుడు గారికి ఇది చెప్తా, పోలీసు హెచ్చరికిస్తే వాళ్ళకి కూడా ఇది చెప్తా. కోర్టు నాకు ఏ శిక్ష చేసినా సరే నేను దాన్ని అవమానితానికి కూడా వెనకాడను. ఈ తొక్కిస్లాట్లో నా ప్రాణం పోయినా పర్లేదు. జై కాటన్ ద్వారా, జై నిమ్మల, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. మారాలి, మారదాం. ప్రభుత్వం కూడా ఒకేలా ఉండాలి, ఒకేలా పనిచేయాలి. అంచేత పార్టీలు మారొద్దు, ఊసర వీళ్ళలాగా. రాజకీయ నాయకులు ఒకటే చెప్తున్నా, సెటిల్మెంట్ చేసే వాళ్ళకి, రౌడీ సైడర్లకి రాజకీయంలో చోటు ఏ పార్టీ ఇవ్వకూడదు. జనసేన, బీజేపీయా, కాంగ్రెసా, వైసీపీయా, తెలుగుదేశమా, లేకపోతే కేసీఆర్ తెలంగాణదా, ఇండిపెండెంటా, ఎవరికి కూడా చోటు ఇవ్వరాదు. ఊసర వీళ్ళలా రంగులు మార్చే వాళ్ళకి అస్సలు పార్టీలో చోటు ఇవ్వకూడదు. ఓకే. జై ప్రౌడ్ ఆఫ్ ఇండియా, జై కాటన్ ద్వారా, జై నిమ్మల.